రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై పెట్టినటువంటి అక్రమ కేసులు కూడా పూర్తిగా చూస్తే కనుక నిరసిస్తూ కూడా ఉన్నటువంటి పాలకొల్లుకు సంబంధించినటువంటి యలమంచిలి మండలంలో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో కూడా ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి గుడాల గోపి కూడా పాల్గొన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, అక్రమ అరెస్టులను ఏ విధంగా చూస్తారు? చూస్తే కనుక లేని వాటిని బూచిగా చూపించి ఇలాంటి అరెస్టులు చేయడం ఏం చూస్తారు? ఇప్పుడు జరిగే కూటమి ప్రభుత్వం చేసేదంతా కూడా రాజకీయ లబ్ధి కోసం చేసే అరెస్టులు. ఇవన్నీ వాస్తవం కానీ వాస్తవం చూపిస్తూ, అంటే మొత్తం మోసపూరితమైన రాజకీయంతో రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ షాపులు నడిపిన తర్వాత ప్రత్యేకంగా ప్రతి ఒక్క రూపాయి గవర్నమెంట్కి తీసుకోవడం జరిగింది, ట్రెజరీలో తీసుకోవడం జరిగింది. దాన్ని ఈ రోజునే ఏదో రకమైన ఇబ్బంది పెట్టాలి, నాయకులు ఇబ్బంది పెట్టాలనే రాజకీయ లబ్ధి ఆలోచనతోనే చేసే ఈ అక్రమ అరెస్టులని కూటమి ప్రభుత్వం చేసే అక్రమ అరెస్టులు అన్నీ కూడా నిలిపేయాలని చెప్పేసి, తక్షణమే నిలిపేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే దీనికి తగు చర్యగా మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా దీనికి తగి బుద్ధి చెప్పడానికి మేము రోడ్డెక్కి నిరాహార దీక్ష చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇందులో కూడా చాలా దుర్మార్గమైన రాజకీయం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రశ్నించే జనసేన ఎక్కడుందని అడుగుతున్నాను. ఎందుకంటే ఇటువంటి అక్రమ అరెస్టులు చేస్తున్నారు ఏంటనేది ప్రశ్నించే జనసేన అంతకుముందు మేము ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము ఉంటామని చెప్పిన జనసేన పార్టీ నాయకులు ఏమయ్యారు? ఇది ప్రశ్నించడానికి ఎక్కడున్నారు? అలాగే కూటమి ప్రభుత్వంలో భాగంగా వీరందరూ కలిసి రెడ్ బుక్ రాజ్యాంగం, లోకేష్ రాజ్యాంగం నడిపిస్తున్నారా అని చెప్పేసి తెలియజేస్తున్నా. మరి ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో యలమంచిలి మండలంలో మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి పార్లమెంటులోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్లమెంటు సభ్యునిగా ఉన్న మరి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అంటే ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఎక్కడుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనైతికంగా మరి ఈరోజు అరెస్టులు చేసి వారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఎవరుంటున్నారని చెప్పని వాళ్ళని వెనకాల ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సూర్యుడు లాంటి వ్యక్తి. ఆయన్ని మీరు ఆపాలని చూస్తే ఇంకా వెలుగునిస్తాడే తప్పించి మీరు ఎవరు ఆయన ఏమీ చేయలేరు. ఎందుకంటే ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ తెలుసు, ఒక ఎంపీని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఆయన ఎటువంటి వ్యక్తి, ఇన్ని సంవత్సరాలుగా మరి చిత్తూరు జిల్లాలో ఈరోజు రాజకీయాన్ని మరి పెద్దిరెడ్డి గారి కుటుంబం ఎటువంటి కుటుంబం అన్నది అందరికీ తెలుసున్న వ్యక్తే. అటువంటి వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారంటే రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం ప్రజలు చెప్తారని తెలియజేస్తున్నాం. మరి దీనికి మూల్యం తప్పదని కూడా నేను హెచ్చరిస్తున్నాను. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఏ విధంగా వస్తారు? ఇక్కడికి సంబంధించి కూడా లేని దాన్ని కూడా అక్రమంగా జరిగిపోయిందని చెప్పారు. గతంలో చూస్తే బెల్ట్ షాపులు కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చాక బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి. గతంలో అసలు బెల్ట్ షాపులు లేవు, ఉన్నటువంటి వైన్ షాపులు కూడా ప్రభుత్వం నిర్వహించింది. అలాంటి తరుణంలో అక్రమాలు జరిగిపోయినాయి, అవన్నీ జరిగిపోయింది, 3,000 కోట్లు జరిగిపోయినాయని చెప్పి ఎల్లో మీడియా కథనాలను సిట్ రూపంలో వేసి ఇట్లా అరెస్టులు చేయడం ఏం చేస్తుంది? చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలోనే ఈ యొక్క మద్యం అన్నింటిలో కూడా పాలసీలు అన్నింటిలో కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదే మద్యాన్ని మన గవర్నమెంట్ ప్రభుత్వంలోనే షాపులు పెట్టి నిరుద్యోగులందరికీ ఉద్యోగం కల్పించి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వ లెక్కల్లోనే ఉంది. కానీ అనాగంగా రాజకీయంగా ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా ఏదో విధంగా భయభ్రాంతులు చేసి కేసులు ఇరికిస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి తగ్గుతారు అనుకుంటున్నారు. కానీ అలాంటిది ఏం తగ్గేదేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అందరం కూడా ఉంటాం. నాయకులందరితో మిథున్ రెడ్డి గారు కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండేవాడిని ప్రతి ఒక్కరి వెనకాల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఉంటామని తెలియజేసుకుంటాం. కడిగిన ముత్యంలో బయటకు వస్తారంటారా? ఇలాంటి అక్రమాలు భయపడే పరిస్థితి లేదంటారు? ఖచ్చితంగా కడిగిన ముత్యం లాగానే బయటకు వస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఎన్ని అరెస్టులు చేసినా కూడా లాస్ట్కి కడిగిన ముత్యంలోనే బయటకు వస్తారనే విషయాన్ని ఇక కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలని తెలియజేస్తుంది. ప్రధానంగా వీరంతా కూడా ఒకటే స్పష్టం చేసి ప్రత్యేక కనబడుతుంది. చూస్తే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రత్యేకంగా కక్ష సాధింపుల చర్యలు కూడా పరాకాష్ఠకు చేరాయి. ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సన్నిహితులుగా ఉంటారో వారిని టార్గెట్ చేస్తూ కూడా అక్రమ మద్యం పేరుతో కూడా పూర్తిగా లేని వాటిని కూడా కట్టుకథలు అల్లుతూ కూడా పూర్తిగా అరెస్టులు చేస్తున్నారు. ఈ అరెస్టులకు సంబంధించి కూడా రానున్న రోజుల్లో కూడా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు కడిగిన ముత్యంలో కూడా మిథున్ రెడ్డి బయటకు వస్తారని చెప్పి కూడా వీరు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, యలమంచిలి నుంచి.